రోజు మీకు నేను అందరూ రెగ్యులర్ గా తయారు చేసుకునే బీరకాయ రోటి పచ్చడి కాకుండా కొత్తగా విలేజ్ స్టైల్లో బీరకాయ తొక్కు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ బీరకాయ తొక్కు కోసం ఫస్ట్ మనం ఒక మసాలా రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత సేమ్ కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో బీరకాయ తీసుకున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక సగం కట్ట కొత్తిమీర, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఆయిల్ పట్టేలాగా అన్ని బాగా కలుపుకుని మూత పెట్టి బీరకాయలు బాగా ఉడికేదాకా నూనెలో మగ్గించుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత బీరకాయలు బాగా ఉడికిపోతాయండి. తర్వాత అన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లారలోగా ఇందాక వేయించి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు ఉంది కదండి, అది ఒక చిన్న రోట్లో వేసుకుని ఇలా దంచేసుకోవాలి. బాగా మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి. ఇలా బరకబరకగానే దంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇందాక చల్లార్చుకున్న బీరకాయ మిశ్రమం వేసుకుని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చిదే వేయాలండి. తర్వాత ఇందాక దంచిపెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి మిక్సీని 1-2 సార్లు జస్ట్ అలా కచ్చా పచ్చా గ్రైండ్ అయ్యేలాగా దంచుకోవాలి. యాక్చువల్లీ రోట్లో దంచితే చాలా బాగుంటుందండి. నా దగ్గర పెద్ద రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ ఇలా జస్ట్ క్రష్ చేశాను. తర్వాత ఫైనల్ గా కడాయిలో ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అన్ని చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లబడ్డాక ఇందాక మిక్సీ కొట్టి పెట్టుకున్న బీరకాయ తొక్కును ఈ పోపుకి యాడ్ చేసుకోవాలి. ఇలా కాకుండా పోపు సపరేట్ గా పోపు గిన్నెలో పెట్టి చట్నీలోకి యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను వంట చేసేటప్పుడు ఎక్కువ గిన్నెలు వేసుకోను, మాక్సిమం అన్ని ఒకేసారి అయిపోయేలాగా చూసుకుంటాను. అందుకని నేను సేమ్ గిన్నెలో పోపు పెట్టాను. అంతే అండి, టేస్టీ విలేజ్ స్టైల్ బీరకాయ తొక్కు రెడీ అయిపోయింది. ఈ బీరకాయ తొక్కు జొన్న రొట్టెలోకైనా, చపాతీలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. మీరు కూడా ఈసారి బీరకాయ తొక్కు ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.